వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ చైర్మన్ దివంగత ఆదికేశవ నాయుడు లేని లోటు తీర్చలేనిది. ఆదికేశవ నాయుడు 12వ వర్ధంతి కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం టీడీపీ నేతల వెల్లడి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద ఘటన బాధాకరం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. వార్తల్లోని వివరాలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి పిరికి పందుల చర్య అని ఖండించారు. ఈ దాడిలో 26 మంది చనిపోవడం, మరికొంతమంది గాయపడడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ దాడిలో మరణించిన వాళ్లలో 3 తెలుగు వాళ్లు ఉండడం అత్యంత బాధాకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడడం అభినందనీయమన్నారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. టీటీడీ మాజీ చైర్మన్, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గీయ డీకే ఆదికేశవ నాయుడు వర్ధంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం మురకంబట్టు కూడలిలో ఉన్న ఆదికేశవ నాయుడు విగ్రహానికి ఆదికేశవ నాయుడు సోదరులు డీకే బద్రీనారాయణ, చిత్తూరు బలిజ సేవా సంఘం నాయకులు వీకే విశ్వనాథ్, ఆరణి తులసిరాం, ఆరణి బాలాజీ, ఎంవి చలపతి, వరదరాజులు, ముని తదితరులు ఆదికేశవ నాయుడు విగ్రహానికి పాలాభిషేకం చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదికేశవ నాయుడు వర్ధంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున విద్యార్థులకు, ప్రజలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. చిత్తూరు బలిజ సేవా సంఘం భవనంలో స్వర్గీయ డీకే ఆదికేశవ నాయుడు చిత్రపటానికి పూజలు చేసి బలిజ సంఘం నాయకులు విశ్వనాథ్, ఆరణి తులసిరాం, ఎంవి చలపతి, ఆరణి బాలాజీ, వరదరాజులు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సత్యసాయి మందిరం నిర్వాహకుల ఆధ్వర్యంలో దివంగత ఆదికేశవ నాయుడు స్వగృహంలో భజన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు, టీడీపీ సత్యసాయి మందిర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
गोपाल भजो राधे श्याम ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుండి బయటపడవచ్చునని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. హెల్మెట్ ధారణ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ పోలీస్ శాఖ రూపొందించిన పాటను చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద గురువారం జిల్లా ఎస్పీ మణికంఠ ఆవిష్కరించి జిల్లాలో జరిగిన ప్రమాదాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు నివారించేందుకు పాట రూపొందించామన్నారు. ఇప్పటికే హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అతివేగం ప్రమాదకరమని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి మొదటిసారి చలానాలు విధిస్తున్నామని, మరీ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నగరంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సార్ కోరుతున్నాం. సార్ గారు సత్కరిస్తున్నారు. ఇలాంటి అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో హెల్మెట్ అవేర్నెస్ గురించి మనము ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, రోడ్డు మీద ప్రయాణించే ప్రతి టూ వీలర్ నడిపేవాళ్ళు మరియు వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడి జిల్లాలో జరుగుతున్న యాక్సిడెంట్స్ ఎక్కువ మంది టూ వీలర్స్ వాళ్ళు ఉండి దాన్ని నడిపే వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు చనిపోతున్నారు. ఈ సంఖ్య తగ్గించాలని, ఎక్కువ మంది హెల్మెట్స్ బాగా వాడాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా పోలీస్ తరపు నుంచి ఈ పాటని లాంచ్ చేయడం జరిగింది. ఈ పాట మొత్తం కూడా విజువల్స్ కానీ, రియల్ టైమ్ సీసీటీవీ విజువల్స్, అలానే యానిమేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్మెట్ వేసుకుంటే తన ప్రాణం ఎలా సేవ్ అవుతుంది, అలానే హెల్మెట్ వాడడం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాటను లాంచ్ చేస్తున్నాము. ఇంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క బైకర్ కూడా హెల్మెట్ పెట్టుకొని తిరగడానికి సంబంధించి ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ వాడండి అండ్ మీ ప్రాణాలు సేవ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ యొక్క భద్రత మీ చేతుల్లో ఉంది, అది గుర్తుంచుకొని హ్యాపీగా రోడ్డు మీద ప్రయాణించండి. థ్యాంక్ యూ.
జిల్లాలో ఏప్రిల్ 25న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో డిఆర్ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కాలేజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించబడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూళ్లలో పరీక్షలు నిర్వహించనున్నామని, ఈ పరీక్షలకు 756 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, గిరిన్స్పేట మున్సిపల్ హైస్కూళ్లలో పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలకు 1082 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, డిస్టిక్ కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ షాపులు మూసివేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి డీఈఓ వరలక్ష్మి, జిల్లా కాలేజ్ ఆర్డినేటర్ భార్గవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్సంటేజ్ రావడం పడిపోయిందని పేపర్లో 2 పక్కల రాస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ రాసేటప్పుడేమో అక్కడ కాపీలు అయినాయి, లీక్ అయిన కాపీలు గుర్తు చేశారు, వాళ్ళంతా ప్రమాణాలు సరిగా లేవు, ఊరికి పాస్ అవుతున్నారు, అప్పుడు రాస్తారు. ఇప్పుడు ఇంకో రకంగా రాస్తారు. ఎవరు అన్వయించుకునే దాన్ని బట్టి దానికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేసుకోవాల్సి వచ్చిందంటే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయంలో మీ అందరూ శ్రద్ధగా చేయండి. ఆ ఎక్కడ కూడా ఎటువంటి అపోహలకి తప్పిదాలకి తావివ్వకుండా జాగ్రత్త. సో ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడ ఏమి అంబిగ్యూటీ లేదు. అన్నీ కూడా మీకు కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నారు, డిఈఓ గారు ఉన్నారు. సో ఓవరాల్గా నేను ఒక అబ్జర్వర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి దీన్ని ఎగ్జామినేషన్ జాగ్రత్తగా నిర్వహిద్దాం. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా విభాగ కార్యదర్శి శ్రీదుర్గ మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శ్రీదుర్గ తండ్రి జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు షణ్ముగం పేర్కొన్నారు. గురువారం నగరంలోని స్థానిక ఏఎస్ఎం మున్సిపల్ కాంప్లెక్స్ నందుగల బీసీ సంక్షేమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నా కుమార్తె తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శి అయిన శ్రీదుర్గ మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, అపోలో వైద్యుల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. తన కుమార్తె గత సోమవారం చిత్తూరు నగరంలోని ఫారెస్ట్ సమీప రహదారిలో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను, కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఆసుపత్రిలో అపోలో వైద్యులు తన కుమార్తెను పరీక్షించడం జరిగిందని, పరీక్షించిన అనంతరం ఎలాంటి పెను ప్రమాదం లేదని, కేవలం భుజానికి మాత్రమే స్వల్ప గాయం అయిందని తెలియజేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ను చేసి పంపడం జరిగిందన్నారు. దీనిపై తాను అపోలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ నరేష్ రెడ్డికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందని, ఆయన మా అపోలో వైద్యురాలు సౌమ్యతో పాటు మా వైద్య బృందం చూసుకుంటారని తాను ఫోన్లో చెప్పడంతో పాటు మీ కుమార్తెకు ఎలాంటి ప్రమాదం లేదని, అన్ని టెస్టులు నా వద్ద ఉన్నాయని చూశానని, మీరు ఇంటికి తీసుకువెళ్లవచ్చునని చెప్పడంతో వారి మాటలను నమ్మి నా కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇంటికి తీసుకువెళ్లిన కేవలం 18 గంటల వ్యవధిలోనే నా కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందని, అయితే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
శ్రీదుర్గ తలకు బలమైన గాయం వల్లే చనిపోయిందని అపోలో వైద్యులు చెప్పారని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని టెస్టులు చేసి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పిన డాక్టర్లే చివరకు తలకు బలమైన గాయాలతో శ్రీదుర్గ మృతి చెందడం జరిగిందని చెప్పారు. అపోలో వైద్యులు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటమాడుతున్నారో తెలిసిందన్నారు. 37 సంవత్సరాల తన బిడ్డ మృతికి ముమ్మాటికి వారి నిర్లక్ష్యమే కారణమని, తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణ న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అలాగే అపోలో వైద్యుల నిర్లక్ష్యం, యాజమాన్య నిరంకుశ వైఖరిపై అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందన్న మంచి ఉద్దేశంతో అపోలో ఆసుపత్రికి లీజుకు ఇవ్వడం జరిగిందని, అయితే అపోలో యాజమాన్యం కేవలం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వారి కళాశాలగా వినియోగిస్తూ వారి స్టూడెంట్ల ద్వారా పేద ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని పేర్కొన్నారు. ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడతారు. ఈ నరేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి అపోలో హాస్పిటల్ కబద్ద హాస్పిటల్లో పెట్టుకొని గవర్నమెంట్ డాక్టర్లు మొత్తం పక్కన పెట్టి కేవలం పీజీ స్టూడెంట్స్ తోటి ఆ హాస్పిటల్ జరుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అపోలో హాస్పిటల్ యాజమాన్యం, ఆ యాజమాన్యానికి ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళని ఒప్పందం రద్దు చేసేంత వరకు, అవసరమైతే ఈ విషయంలో నేను ఆమరణ నిరాహార చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, నేను కలెక్టర్ గారు కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నా బిడ్డ విషయంలో న్యాయ విచారణ జరగాలి, ఏమి జరిగింది తేల్చాలి. ఏ డాక్టర్లు అయితే బాగుంది అని ఇంటికి పంపించారో అదే హాస్పిటల్లో నా బిడ్డకు హెడ్ ఇంజరీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఆ బిడ్డ చావుకు కారణం ఎవరు తెలుస్తున్నారు. ఇందు 37 సంవత్సరాలు నా బిడ్డ జీవితాన్ని మరణానికి అల్లారు చూస్తే ఏ తండ్రి కూడా ఇట్లాంటి శోకం రాగుంటాయి. ఇంతకన్నా దురదృష్టం ఏం లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాత్రికేయులందరూ కూడా, మీరందరూ కూడా ఈ విషయంపై ఖచ్చితంగా అందరూ సహకరించాలి. ఈ యొక్క బూర్తుగము అపోలో హాస్పిటల్ యాజమాన్యం, బోగస్ యాజమాన్యం అక్కడ కేవలం పీజీ స్టూడెంట్స్ పెట్టుకొని ప్రాణాలతో చెలగటపడుతున్నారు, పేద వర్గాల జీవితంతో చెలగటపడుతున్నారు. ఈ నరేష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. అక్కడ ఆ రోజున డాక్టర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. న్యాయ విచారణ జరగకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని ఒక తండ్రిగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. నిన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సీఎంఓతో మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా నిన్న అంతిమయాత్ర 2 గంటల సేపు ఆయన ఇంటి దగ్గర శ్మశాన వాటి వరకు వచ్చి మళ్ళా ఇంటి దగ్గర వచ్చి నా బిడ్డలకు ఓదార్పు చెప్పారు. కలెక్టర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. అదేవిధంగా రాజకీయ పార్టీలకు అత్యధికంగా నా బిడ్డ చనిపోయిన సందర్భంలో నిన్న ఉదయం నుండి రాత్రి వరకు వేలాది మంది నా బిడ్డకు అంతిమ సంస్కరణలో పాల్గొన్నారు. ఆ బిడ్డకు సంతాపం తెలియజేశారు. వారికి అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అపోలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నా బిడ్డకి జరిగిన విషయం పైన ప్రతి ఒక్కరు స్పందించాలి. భవిష్యత్తులో మా బిడ్డకి జరిగిన దుర్ఘటన సంఘటన ఏ బిడ్డకు జరగకూడదని కూడా మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. రేపటి నుండి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం పెడుతున్నాం. రేపే అన్ని రాజకీయ పార్టీలు సంప్రదిస్తున్నాం. రాజకీయ పార్టీలతో సమావేశం పెడుతున్నా. స్వచ్ఛంద సంఘాలతో, ప్రజా సంఘాలతో, మహిళా సంఘాలతో దర్శన వారి కార్యక్రమం రూపకల్పన చేస్తా. ఆమ్లెట్ ప్రింట్ చేస్తా, పోస్టర్లు ప్రింట్ చేస్తా. నా బిడ్డ ఫోటో వేసి ఈ అపోలో యాజమాన్యం, అపోలో హాస్పిటల్ డాక్టర్లు నా బిడ్డను హత్య చేశారు, దీనికి నిరసనగా భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తాం. ప్రజల యొక్క మద్దతు సమీకరిస్తా. భవిష్యత్ కార్యక్రమం అవసరమైతే ఆభరణ ప్రాణ త్యాగానికి సిద్ధమవుతాం తప్ప అపోలో యాజమాన్యం మాత్రం ఉండడానికి వీళ్ళని కూడా మరొకసారి పత్రిక ముఖ్య విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిగా శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన నెల్లూరు బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ రెగ్యులర్ పదోన్నతిపై డిఐఈఓగా చిత్తూరుకి బదిలీపై వచ్చారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అందరి సహకారంతో జూనియర్ కళాశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న ఆదూరి శ్రీనివాస్ కు పలువురు ఉపాధ్యాయులు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. దగ్గర రావాలి. వాసు గారు అక్కడి నుంచి చేసిన ప్రతి కాలేజీ కూడా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. వొకేషనల్ కోర్సెస్ అనేది నాకు కొంత అవగాహన ఉంది. బ్రిడ్జ్ కోర్స్ చెప్పిన ఫిజిక్స్ లెక్చరర్ నేను, కాబట్టి 2 నిమిషాలు కూడా మౌలా గారు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ సపోర్టింగ్గా కూడా అందరూ ప్రిన్సిపాల్స్, డిఈసీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. అదే స్ఫూర్తితో నేను ఇక్కడికి వచ్చినప్పటికి కూడా చాలా వరకు బాధ్యతలు మౌలా గారి మీదనే ఆధారపడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను అదలో బాధ్యతలు కడపలో నిర్వహిస్తూ ఇక్కడ పూర్తి సమయాన్ని కేటాయించే అవకాశం లేదు. కాబట్టి సార్ నేను మీ సభాముఖంగానే రిక్వెస్ట్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈ జిల్లాలో జరిగే ప్రతి యాక్టివిటీలో కూడా సార్ ప్రమేయం ఉండాలి. అందరూ కూడా సహకరించి ఆ రకంగా గతంలో ఏ రకంగా అయితే మనం కార్యక్రమాలు నిర్వహించగలిగామో అదే అంతకంటే ద్విగుణీకృతంగా ఉండేటట్టుగా మనం చేయాలి. మా సైడ్ నుంచి ఏ రకమైన సపోర్ట్ కావాల్సి వచ్చినా కూడా అన్ని వర్గాల వారికి మనం తప్పనిసరిగా అందజేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా బాగా జరిగింది అండి. ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత్ దర్శన్కి అండ్ చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పులిశెట్టి గారితో ఒక మూవీ ఉంది. సో ఇది 2 అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒకసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను మీకు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.